నేను ఆదిశక్తిని, సృష్టి స్థితి లయలకు ఆధారభూతమైన శక్తిని. ఎందరో రాక్షసులు గర్వంతో లోకాన్ని పీడిస్తుంటే నేను అవతరించాను. దుర్గగా భయంకరమైన రూపాన్ని దాల్చాను. మహిషాసురుడు 3 లోకాలను తన గుప్పెట్లో పెట్టుకొని దేవతలను హింసించాడు. అతని గర్వం ఆకాశాన్ని తాకింది. నా తేజస్సుతో పుట్టిన శక్తి స్వరూపిణిని నేను పంపాను. ఒక్కొక్కరు ఒక్కో శక్తికి ప్రతీక. కానీ అతని మదం ముందు వారంతా నిలవలేకపోయారు. అప్పుడు నేను రంగంలోకి దిగాను. సింహాన్ని వాహనంగా చేసుకొని పదునైన ఆయుధాల్ని ధరించి 1,000,000 సూర్యుల తేజస్సుతో నిండిన నేను అతన్ని సవాలు వేశాను. భీకరమైన యుద్ధం జరిగింది. నా సింహం గర్జించింది. నా ఆయుధాలు మెరిశాయి. అతని మాయలు, అతని శక్తి నా ముందు నిలవలేకపోయాయి. నా త్రిశూలం అతని గుండెను చీల్చింది. దుష్టత్వం అంతమైంది. ధర్మం మళ్ళీ నిలబడింది. దేవతలు ఆనందంతో జేజేలు పలికారు. లోకాలన్నీ శాంతించాయి. అందుకే నేను దుర్గని, అజేయురాలిని. ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ బలవంతులు బలహీనులని హింసిస్తారో అక్కడ నా శక్తి ఏదో ఒక రూపంలో నిలుస్తుంది. గుర్తుంచుకోండి, మీలోనూ ఆ శక్తి ఉంది. ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని ఎదిరించడానికి మీరు దుర్గలే.